ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో మనకి ఎప్పుడైనా సరే పని అయినా అవ్వకపోయినా ఆ మధ్యలో వచ్చే ఆటంకాలు వస్తే అవి చాలా బాధ పెడుతూ ఉంటాయి అనమాట. సో మనం అట్లా ఆ ఆటంకాలు రాకుండా ఉండాలంటే మనం నిత్యం పూజించాల్సింది ఏంటంటే గణపతికి. సో బేసిక్ గా మనం ప్రీవియస్ వీడియోస్ లో క్షిప్ర గణపతి పూజ చూసాము. అది ఆ పూజ ఎలా చేస్తే ఈజీగా మనం ఎలా ఆ పూజ సక్సెస్ఫుల్ గా చేసుకుంటే మన కోరికలు ఎలా తీరుతాయని అన్ని చెప్పాను కదా. తర్వాత నేనైతే అంటే బేసిక్ గా మనము మన వీడియోస్ లో ఏ పూజలు చేసినా కూడా ఎలా అంటే నేను ఆల్రెడీ ఒకసారి ఆ పూజ చేసి దాని తర్వాత నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటూ నేను ఆ పూజ విధానం అనేది చెప్తాను. ఏంటంటే ఎవరన్నా నా చుట్టుపక్కల వాళ్ళు చేయడం నేను చూసి తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే నేను చెప్తాను. సో ఇదేంటంటే నేను ఎప్పటి నుంచో 5 వెన్స్డేస్ చేద్దాం అనుకుంటే నాకు ఫస్ట్ టైం చేద్దాం అనుకున్నా, థర్డ్ వెన్స్డే బ్రేక్ వచ్చింది, మళ్ళీ చేద్దాం అనుకున్నా, మళ్ళీ స్టాప్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేసా. అట్లా ఇది థర్డ్ టైం అనమాట. సో నేను ఈ గణపతి పూజ వెన్స్డే ఎలా చేస్తా, దాని తర్వాత ఈ వీడియో చూడటం వల్ల మీకు ఏం తెలుస్తుంది అంటే ఇట్లా 5 వెన్స్డేస్ కానీ 9 వెన్స్డేస్ కానీ 11 కానీ 21 కానీ మీరు ఒక సంకల్పం తీసుకొని చేయొచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు ఏ పూజ చేసే ముందు అయినా సరే గణపతి పూజ అనేది తప్పకుండా చేయాలి. కాబట్టి ఆ గణపతి పూజ ఎలా చేయాలి అనేది కూడా చూడొచ్చు. అది ఎక్కువ టైం కూడా పట్టదు. కాకపోతే గణపతికి నిత్యం పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్ అంట. సో గణపతి పూజ ఎలా చేయాలి, నేను ఎలా చేసుకుంటాను, నేనైతే చాలా సింప్లిఫైడ్ చేసాను. ఒకప్పుడు అయితే ప్రతిసారి ఏంటంటే చాలా హడావిడి కాదు కానీ చాలా లెందీ చేసేదాన్ని అనమాట. బట్ ఏంటంటే ఉంటది అంటే మనం పూజ చేసేటప్పుడు మెడిటేషన్ అంటే సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవ్వాలన్నమాట. ఏంటంటే మనం ఇక్కడ అంతా అనవసరం, ఏ పువ్వు పెడుతున్నాము అన్ని అనవసరం అనమాట. మనము దేవుడికి ఎలా కనెక్ట్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు చేసిన 10 నిమిషాలైనా సరే ఇవి వరకు చేసి మీరు తర్వాత మెడిటేట్ చేసుకోవడం, గణపతి మంత్రం చెప్పుకుంటూ మీరు పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. సో ఈరోజు నేను ఆ పూజ లేస్తే ఈరోజు నా 5th వెన్స్డే. సో నేను అది వీడియో తీసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. లెట్స్ గో. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మనం గణపతి కోసం ఒక సెపరేట్ గా పీఠం అరేంజ్ చేసుకొని పూజ చేసుకోవచ్చు, లేకపోతే పూజ గదిలో అయినా సరే పూజ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అక్కడ ఒక పీఠంలో అరేంజ్ చేసుకొని నీట్ గా శుభ్రం చేసుకొని దానిపైన ఒక బ్లౌజ్ పీస్ వేసుకొని మనము దానిపైన గణపతిని పెట్టి పూజ చేసుకోవచ్చు. వ్రతం చేసుకునేటప్పుడైనా ప్రతిరోజు పూజలో అయినా సరే నాకు ఒక అలవాటు ఉందన్నమాట. అది నేను అందరినీ చేయమని సజెస్ట్ చేస్తాను. మనం పూజలో వాడే ప్రతి వస్తువుకి కూడా నీట్ గా శుభ్రం చేసి వాడతాం కదా. ఆ పూజ స్టార్ట్ చేసే ముందు గంధం పెట్టి బొట్టు పెట్టండి. ప్రతి దానికి కుదిరితే ఒక పువ్వు కూడా, అంటే గంటకు కానీ ఆచమనం పాత్రలకు కానీ దేనికైనా సరే అట్లా పెట్టడం అనేది రోజు ఒక పనిలాగా చేసుకోండి ఆ పూజ చేసేటప్పుడు. సో గణపతి పూజలో ఎప్పుడైనా సరే గరిక చాలా ఇంపార్టెంట్. అది మాత్రం మెయిన్ ఐటమ్ కింద పెట్టుకోండి. తర్వాత నిత్య పూజలో అయినా సరే వ్రతాల్లో అయినా సరే మీరు ఏ పని చేసేటప్పుడైనా సరే ముందు దీపారాధన అనేది చేయండి. దీపాలు పెట్టి మీరు నీట్ గానే పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఫేస్ వాష్ చేసుకొని హ్యాండ్స్ వాష్ చేసుకొని వస్తారు కదా, ఇమీడియట్ గా దీపాలు పెట్టిన తర్వాత మీరు పూజ అనేది స్టార్ట్ చేయండి. పువ్వు పెట్టడం కూడా దీపాలు పెట్టిన తర్వాతే స్టార్ట్ చేయండి. సో ఒక కుందులో 3 ఒత్తులు వేసుకోండి. అలా ఎన్ని కుందులు కావాలంటే అన్ని కుందులు పెట్టుకోవచ్చు. దాని తర్వాత 2 ఆచమనం పాత్రలు అనేది తయారు చేసుకోండి. ఒకటి దేవుడికి, ఒకటి మనకి. తర్వాత పసుపు తీసుకొని పసుపులో కొంచెం రోజ్ వాటర్ వేసేసి గణపతిని తయారు చేయండి. తయారు చేసిన తర్వాత గణపతి తలపైన అంటే ఆ పసుపు ముద్ద తలపైన పెడితే గణపతి లాగా భావిస్తాము. చుట్టూ ముందు ముఖానికి పెడితే మనం గౌరీదేవిగా భావిస్తాం అనమాట. తమలపాకులో గణపతిని పెట్టి ఇప్పుడు పూజ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నుంచి మనం గణపతికి పూజ చేసే ప్రతి పువ్వు, గణపతికనే కదా ప్రతి వస్తువుకి పెట్టే ప్రతి పువ్వు కూడా ఓం గం గణపతియే నమః అని చెప్పేసి ఆ పువ్వు తీసుకొని కళ్ళకు అద్దుకొని హృదయం దగ్గర నుంచి తీసుకెళ్లి మనం గణపతికి పూజ అనేది చేయాలన్నమాట. అలా మీరు ఎంత నీట్గా అంటే అంత నీట్గా అలంకరించుకోవాలి. ఒక తల్లి కూతురుని కానీ కొడుకుని కానీ ఎంత అందంగా రెడీ చేస్తుందో, ఎంత శ్రద్ధతో రెడీ చేస్తుందో మీరు కూడా ఆ పువ్వులతో అంత అందంగా రెడీ చేయాలి. ఏ పూజలో అయినా సరే, గణపతి పూజలోనే కాదు. బేసిక్ గా పూజ అంటే మంత్రాలు, తర్వాత ఏదేదో నైవేద్యాలు, ధూపాలు, దీపాలు అంటారు కానీ అన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ ఏది? శ్రద్ధ. సో శ్రద్ధతో పూజ చేయాలి. అంటే మెడిటేట్ చేస్తే మనము దేవుడితో కనెక్ట్ అవ్వచ్చు. అందుకే యోగులు కూడా అంత మంచిగా మెడిటేట్ చేస్తూ ఉంటారు కదా. సో అందుకే నేనైతే ఈ మధ్య ఏం నేర్చుకున్నానంటే పూజలో అలంకరణ అనేది మెయిన్ పార్ట్ గా తీసుకున్నా. ఎలా అంటే కొన్ని పువ్వులు తీసుకొచ్చుకొని ప్రతి పువ్వు కూడా ఓం గం గణపతి నమః, లేకపోతే ఏ దేవుడికి పూజ చేస్తే ఆ దేవుడు నామస్మరణ చేసుకుంటూ ఆ శ్రద్ధతో ఆ పువ్వు పెట్టడం అనేది నేను చాలా ఫాలో అవుతున్నాను. దాని తర్వాత ఆ మనసు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మార్నింగ్ ఇలా పూజ చేసిన తర్వాత. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనము పువ్వులతో పాటు గరిక కూడా పెట్టాలి. గరిక కూడా అదే మంత్రం. మీరు అష్టోత్తర శతనామావళి కానీ లేకపోతే గణపతికి పాటలు పాడుకుంటూ
ఆడుకుంటూ కానీ, ఇట్లా పువ్వులు కానీ, ఏవైనా గరిక గాని సమర్పించొచ్చు. సో, గరికను కూడా నీట్‌గా అలంకరించండి. అలంకరించిన తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను ఆ మంత్రాలు షోడశోపచార పూజ మంత్రాలు అన్నీ కూడాను ఆ పీడిఎఫ్స్ అన్నీ మన డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు ఆ డిస్క్రిప్షన్‌లో చూసుకుంటూ, ఈ వీడియో ఒకసారి చూసి మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు. కలిసేసి ముఖ్య విష్ణు కంఠ రుద్ర సమాశ్రిత మూలే తత్ర సిద్ధ బ్రహ్మ మధ్య మాత్ర नमः ध्यानं समर्पयामि ओम गम गणपतये नमः आवाहयामि ओम गम गणपतये नमः ओम गम गणपतये नमः आसनं समर्पयामि ओम गम गणपतये नमः पाद्यं समर्पयामि ओम गम गणपतये नमः आद्यं समर्पयामि ओम गम गणपतये नमः आचम्यं समर्पयामि ओम गम गणपतये नमः मधुपर्क्यं समर्पयामि ओम गम गणपतये नमः पंचामृत स्नानं समर्पयामि ओम गम गणपतये नमः स्नानं समर्पयामि ओम गम गणपतये नमः वस्त्रं समर्पयामि ओम गम गणपतये नमः उपवीतं समर्पयामि ओम गम गणपतये नमः गन्धान् समर्पयामि नानाविध मंगलद्रव्याणि समर्पयामि ओम गम गणपतये नमः आभरणं समर्पयामि ओम पुष्पं समर्पयामि ओम सुमुखाय नमः ओम एकदंताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम गणाधिपाय नमः ओम धूमकेतुवाय नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः ओम गजानाय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरंबाय नमः ओम स्कंदपूर्वजाय नमः ओम श्री महागणपतये नमो नमः नानाविधं परिमल पुष्पाणि समर्पयामि ओम श्री महागणपतये नमः ओम श्री महागणपतये नमः ओम श्री महागणपतये नमः धूपमाग्रापयामि ओम गम गणपतये नमः दीपं दर्शयामि ओम गम गणपतये नमः नैवेद्यं समर्पयामि ओम गम गणपतये नमः नैवेद्यं समर्पयामि ओम गम गणपतये नमः मध्ये मध्ये पानीयं समर्पयामि ओम गम गणपतये नमः उत्तरापोषणं समर्पयामि हस्त प्रक्षालयामि पाद प्रक्षालयामि ओम गम गणपतये नमः ओम गम गणपतये नमः तांबूलं समर्पयामि ओम गम गणपतये ओम गम गणपतये नमः नीराजनंतर शुद्ध आचमनीयं समर्पयामि ओम श्री गम गणपतये नमः आचमनीयं समर्पयामि वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभं अविघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा ओम श्री महागणपतये नमः मंत्र पुष्पं समर्पयामि आत्मा प्रदक्षिण नमस्कारान् समर्पयामि ओम गम गणपतये नमः सर्वोपचार पूजान् समर्पयामि ध्यानवाहनान् षोडोपचार पूजान् भगवान् सर्वदेवतात्मा श्री महागणपतये सुप्रसन्नो वरदो भवतु ओम मम इष्टकामर्थफलसिद्धिरस्तु श्री महागणपतये नमः प्रसादं शिरसा गृहामि
ఆ పూజ అయితే అయిపోయింది అనమాట. సో నేను ఆ మంత్రాలు అవన్నీ కూడా మీకు క్లియర్ గా చెప్తాను ఏంటి ఎలా చేశానని. కింద పీడిఎఫ్స్ కూడా పెడతాను. సో గణపతి పూజని ఇలా చేసుకోవచ్చు. తర్వాత వ్రత కథలు అయితే చదవాలి. మనము సంకష్ట చతుర్దశి ఇవి ఉంటాయి కదా, వాటికి మనం ఇట్లా నార్మల్ గా పూజ చేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ వినాయక చవితి ఆ టైంలో వ్రత కథలు అయితే చదవాలి. ఆ వ్రత కథల బుక్ కూడా నేను కింద పెడతాను పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లో, చూడండి ఒకవేళ నాకు దొరికితే. అండ్ యా, ఇంత సింపుల్ గా 15-20 minutes లో చేసుకోవచ్చు. And yeah, that's all. Thank you so much for watching. Bye bye.